హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కార్తిక్ ఘట్టమనేనికి మహేష్ బాబుకి ఎలాంటి సంబంధం ఉందా? ఈ ప్రశ్న చాలామంది గూగుల్లో సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటారు. మరి నిజమేంటో చూద్దాం. కార్తిక్ ఘట్టమనేని ఎవరు? కార్తిక్ ఘట్టమనేని 1987లో అనంతపూర్లో జన్మించారు. అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. తర్వాత సినిమాటోగ్రఫీపై ఆసక్తితో చెన్నైలోని మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్లో చదివారు. సినిమాటోగ్రఫీగా కెరీర్ మొదలుపెట్టి ఎడిటర్గా, చివరికి డైరెక్టర్గా ఎదిగారు. ఆయన డైరెక్టర్గా చేసిన మొదటి సినిమా సూర్య వర్సెస్ సూర్య 2015. తరువాత రవితేజతో ఈగల్ 2024 చేశారు. ప్రస్తుతం ఆయన మిరాయ్ 2025 అనే భారీ పాన్ ఇండియా సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్గా తెలుగు సినీ పరిశ్రమలో ఆయనకున్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. ఆయన తండ్రి ఘట్టమనేని కృష్ణ గారు తెలుగు సినిమాకు ఒక లెజెండ్. అన్న రమేష్ బాబు, అక్క మంజుల ఘట్టమనేని కూడా సినీ రంగంలో ఉన్నవారే. అంటే మహేష్ బాబు ఘట్టమనేని ఫ్యామిలీకి చెందినవారు. ఇక ప్రధాన ప్రశ్న, మహేష్ బాబు కార్తిక్ ఘట్టమనేని బంధువులా? ఇద్దరి ఇంటి పేరు ఘట్టమనేని ఒకటే, కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అంటే వారిద్దరి మధ్య రక్త సంబంధం లేదు. అయినా ఒకే ఇంటి పేరు ఉండటమే కారణంగా చాలామంది గందరగోళం పడుతున్నారు. కార్తిక్ ఘట్టమనేని మహేష్ బాబు మధ్య సంబంధం ఉందా? ఇద్దరి ఇంటి పేరు ఘట్టమనేని ఒకటే, కానీ మహేష్ బాబు కార్తిక్ ఘట్టమనేని మధ్య ఎలాంటి రక్త సంబంధం లేదు. కేవలం ఒకే ఇంటి పేరు ఉండటమే కారణం. ఇది ఈరోజు వీడియో. మీకు క్లియర్ అయిందనుకుంటా. హాయ్. మరి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో రాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.